నేను విన్నది ఏంటంటే మీ సేవా జీవితంలో మీరు చేస్తున్న సేవ కంటే ప్రార్థన ఎక్కువ చేస్తారు, అది కూడా ఉపవాస ప్రార్థన ఎక్కువ చేస్తారు. సంవత్సరంలో ఖచ్చితంగా ఒక 40 రోజులు ఉపవాసం ఉంటారు నేను విన్నాను, చూశాను కూడా. ఎందుకు మీకు ఆ కమిట్మెంట్, ఆ సంకల్పం ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిక్కేవారు లేరు డాడీ, ఆయనే నాకు దిక్కు. నేను ఇక్కడ 60 మందిని పోషిస్తున్నాను. వారి పోషణ ఖచ్చితంగా జరగాలి అంటే నేను నలగబడాలి. నేను నలగబడకుండా వాళ్ళు పోషింపబడరు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే ఈ పరిచర్య డెవలప్ అవ్వాలంటే నేను అక్కడ నలగబడాలి. సంవత్సరానికి కావాల్సినటువంటి పోషణ ఇక్కడున్న వృద్ధులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కావాలి అంటే నలగబడాలి. అండ్ ప్రతి సంవత్సరం నేను దేవునితో తీర్మానం ఏం తీసుకున్నానంటే, నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు జనవరి నెలలో ప్రారంభిస్తాను నేను ఉపవాసం. జనవరి నెలలో 40 రోజులు ప్రభువా కట్టిక ఉపవాసం నేను ఉంటానని చెప్పి దేవునితో తీర్మానం తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు సెల్ ఫోను స్విచ్ ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఛార్జింగ్ పెడతాం కదా. సో అలానే ఇంకా నేను ఆత్మీకంగా బలపడడం కోసం, ఇంకా దేవుడి దగ్గర నుంచి వరాలు పొందుకోవడం కోసం, సో నేను రీఛార్జ్ అవ్వడం కోసం నేను ఉపవాసం ఉంటాను డాడీ. ఏసన్న గారు ఒక మాట అన్నారు, ఆ మాట నా గుండెల్లో పాతకపోయింది డాడీ. 100 సంవత్సరాలలో జరగాల్సిన పరిచర్య 10 సంవత్సరాలలో కంప్లీట్ అవ్వాలంటే ఉపవాసం ఉండాలి. మీరు ఏసన్న గారు రాసిన ప్రతి పాట చూడండి. ఈరోజు ఆ పాటలు వినని వాళ్ళు లేరు, ఆ పాటని పాడని వాళ్ళు లేరు. ఈరోజు హెబ్రోను, లూథరన్, ప్రతి సంఘము పెంతెకోస్తు అనుభవాన్ని వ్యతిరేకించే ప్రతి సంఘ బిడ్డలు కూడా పాడుకోగలుగుతున్నారంటే ఆయన 40 days ఫాస్టింగ్ ఉండి పాటలు రాస్తాడంట. అలా ఉపవాసం ఉండి పాటలు రాశాడు కాబట్టి చరిత్ర సృష్టించగలిగాడు. అంటే నేను ప్రతి ఒక్కరిని ఉపవాసం ఉండమని చెప్పి నేను అనట్లేదు, కానీ ఉపవాసం ఉంటే మాత్రం నేను ఒకటి గమనించా, నీ ఏళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు దేవుణ్ణి స్తుతిస్తుంది, నీ పేగులు దేవుణ్ణి స్తుతిస్తాయి, నీ శరీరం అంతా దేవుణ్ణి స్తుతిస్తుంది, నీ హృదయం కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. ఉపవాసం ఉంటే ప్రతి అణువణువు దేవుణ్ణి స్తుతిస్తుంది. ఉపవాసం ఉండకపోతే నీ హృదయమే దేవుడు అంటే మామూలుగా ఉంటుంది మంట. ఉపవాసం ఉంటే అసలు ఇంకా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువణువు దేవుణ్ణి స్తుతిస్తాడు. అది నేను అనుకుంటానండి. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన, కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.